అల్టిమేట్ కలెక్షన్లతో అన్ని చోట్ల సెన్సేషనల్ ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా తెలుగు రాష్ట్రాలలో 2 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 68 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు అన్ని చోట్ల అంచనాలను మించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 21 కోట్ల రేంజ్ నుండి 22 కోట్ల మధ్యలో గ్రాస్ మార్కును అటు ఇటుగా సినిమా సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో సినిమా పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో అన్ని చోట్ల కలిపి 6 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే షోల అలైన్మెంట్ కరెక్ట్ గా జరిగి ఉంటే ఈ లెక్క మరికాస్త పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ అటు ఇటుగా ఉండాలి. ఇక ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 89 నుండి 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 128 కోట్ల నుండి 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా 3వ రోజు సెన్సేషనల్ ర్యాంపేజ్ ను చూపించిన సినిమా మిగిలిన రోజుల్లో ఇలాగే ట్రెండ్ ను కొనసాగించి వచ్చే సండే వరకు కూడా ర్యాంపేజ్ ను కొనసాగించే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా సినిమా 3 డేస్ కి గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.